తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురు మే 15th నుంచి మారిపోతున్నాడని రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. మరి వాటి ఇంపాక్ట్ వివిధ రాశుల మీద ఎలా పడుతుంది? ముఖ్యంగా మన అక్షయ తృతీయ వస్తుంది కదా. సో ఈ రోజు చాలా చాలా మంచి రోజు అని మీ నోటనే నేను విన్నాను. సో వివిధ రాశుల వారు ఈ రోజుని ఎలా సద్వినియోగం చేసుకుంటే, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే కొంచెం అయినా వాళ్ళ లైఫ్లో చేంజెస్ వచ్చి ఒక శుభప్రదంగా ముందడుగు వేయచ్చు ఈ సంవత్సరం అంతా అంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అయి జగదంబ కదంబ వన ప్రియవాస విలాసి నివాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధు కైటభంజని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. మరి మేషరాశి నుంచి స్టార్ట్ చేద్దామా గురుగారు? మేషరాశి వారికి ఎలా ఉంటుంది, ఏం పరిహారం చేసుకోవాలి? మేషరాశి ఈ సంవత్సరము టాప్ 11 పొజిషన్లో అంటే 11వ స్థానంలో ఉండేది ఎవరు అంటే మేషరాశి. ఎప్పటి వరకు అంటే మే 15 ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇది మొన్న ఏప్రిల్ 30th నుంచి స్టార్ట్ చేసి ఒక అక్టోబర్ నవంబర్ వదిలేసి మిగతా 1 year టైం మొత్తం కూడా మేషరాశి వారు నంబర్ 11 పొజిషన్లో ఉంటారు అక్టోబర్ వరకు. అక్టోబర్ నవంబర్ నంబర్ 12 పొజిషన్కి వెళ్ళిపోతారు. వరస్ట్గా ఉంటుంది అక్టోబర్ నవంబర్ మేషరాశి వారికి. సో ఈ సంవత్సరం మేషరాశి వారికి మేజర్ చెప్పాను కదా, మేజర్గా మనకు సపోర్ట్ చేసే గ్రహం ఇయర్ మొత్తం. ఇంకో శని గ్రహం గురించి చెప్పలే, 2.5 సంవత్సరాలకు ఒకసారి మారుతాడు ఆయన. ఆయన లక్ 30 సంవత్సరాల్లో మొత్తం 30 సంవత్సరాలు ఆయన లక్ ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు ఇస్తాడు తెలుసా? లక్ కేవలము 7.5 సంవత్సరాలు మాత్రమే లక్ ఇస్తాడు. లక్ ఇస్తాడు. ఎన్ని సంవత్సరాలు? 7.5 సంవత్సరాలు మాత్రమే లక్ ఇస్తాడు. కానీ అందులోపల కూడా 30 సంవత్సరాల్లో 7.5 సంవత్సరాలు ఉన్నది మొత్తం లాక్కుంటాడు. ఉన్నది మొత్తం లాగేసి రోడ్డు మీద నిల్చోబెడతాడు. సో ఆయన 7.5 సంవత్సరాల్లో మనం ఒక బిల్డింగ్ అనుకుంటే 30వ ఫ్లోర్లో వెళ్ళి కొంచెం నిల్చోబెట్టి లాస్ట్కి ఏం చేస్తాడు అంటే 30 ఫ్లోర్కి నిల్చోబెట్టి నూకేస్తాడు ఇంకా. సో అంటే 11వ స్థానంలో వచ్చినంతసేపు బాగా చూసుకుంటాడు. పోయిన సంవత్సరం అంతా మేషరాశి వారికి బాగుండే, 11వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి. ఈ సంవత్సరం 12th ప్లేస్లోకి శని వచ్చేసాడు కాబట్టి వీళ్ళకి ఏలినాటి శని స్టార్ట్ అయింది. సో ఏం చేసిండంటే బిల్డింగ్ మీదకి కిందికి దూసేసాడు. ఇప్పుడు అంతా ట్రావెలింగ్లో ఉన్నారు, ఇంకా భూమికి రాలేదు. సో మే 15 తర్వాత ఇంకోసం అంటే గురువు అప్పటిదాకా బెనిఫిటెడ్గా ఉంటాడు కొంచెం. మే 15 దాటింది అని అంటే అప్పుడు వాళ్ళకి గ్రౌండ్ని రీచ్ అయ్యే టైం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ధవేళ్ళని దెబ్బలు దాకి ఇంకా స్టార్ట్ అవుతుంది. అరే మళ్ళీ 30 ఫ్లోర్లు ఎక్కాలరా అని చెప్పేసి స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. ఎస్. సో మేషరాశి వారికి ఈ సంవత్సరం గడ్డు కాలం, టైం బాగలేదు. కాబట్టి మేషరాశి వారి ఈ సంవత్సరం ఏంటంటే తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, వేరే ఏ జోలికి వెళ్ళకూడదు. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఏం జోలికి వెళ్ళదు. కొత్త పనికి వెళ్ళకూడదు, ఎవరితో ముచ్చట పెట్టకూడదు. సడన్గా ఒకడు ఫోన్ చేస్తాడు, ముచ్చట పెడతా ఉంటారు, ఏదో ముచ్చట చెప్తారు, అందులోపల వాళ్ళు ఏదో ఆఫర్ ఇస్తారు, మీరు నో చెప్పలేని ఆఫర్ వస్తుంది. ఆ తర్వాత జీవితంలో ఇంక అందరికీ బాగున్నావా అంటే ఏమో నో నో నో. మీరు ఇక్కడ నో చెప్పకపోతే జీవితాంతంలో అన్నిటికీ మీకు అందరూ నో చెప్తారు. ఒక అర్జెంట్గా ఒక 10,000 అవసరం ఉంది పంపిస్తావా అంటే నో అన్న వర్డ్ వినిపిస్తుంది. ఇంకా ఇది 30 ఏళ్ళు నో సౌండ్ వినిపిస్తుంది. ఈ సంవత్సరం మీరు కనుక నో చెప్పకపోతే 30 ఏళ్ళు మీకు అందరు నో చెప్తారు ఇంకా. కాబట్టి మేషరాశి వారి ఈ సంవత్సరం ఏంటంటే నిమ్మకు నీరెత్తినట్టు ఉండాలి. ఎవ్వరు పొగిడినా పట్టించుకోవద్దు, తిట్టినా పట్టించుకోవద్దు. ఓకే, నో రియాక్షన్. టైం బాలేదని చెప్పేసి లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాలి. అంతే, లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాలి. అజ్ఞాతవాసం లోపలికి వెళ్ళిపోవాలి. మేషరాశి వారు క్వైట్గా ఉండాలి అంతే. మెయిన్గా అహంకారం జోలికి వెళ్ళకూడదు. నేను నేనే అని మర్యాద రామన్నలాగా పోజులు కొట్టొద్దు. ఏంటి మర్యాద, నాకు ఈ మర్యాద ఇవ్వలేదు. ముఖ్యంగా కొత్త అల్లుళ్ళు కొత్తగా పెళ్ళైన అల్లుళ్ళకి నెత్తి మీద శని వచ్చింది అనుకోండి, భార్యను తీసుకెళ్ళి లాక్కెళ్ళిపోతాడు శని. పుట్టింటికి వెళ్ళిపోతుంది ఆమె, నేను రానంటది.
అదే నేను రాను, బొంబాయికి రాను అన్నట్టు, ఇంకా నేను రాను, నేను ఇంటికి రాను అంటది. అప్పుడు ఏం చేస్తావు? అది. సో ఆ పరిస్థితులు వస్తాయి కాబట్టి మేషరాశి వారు ఈ సంవత్సరం ఏం చేయండి అంటే, మీకు అక్షయ తృతీయకి నేను రమ్మని కూడా చెప్పను, వద్దు అని చెప్తా. మీరు అక్షయ తృతీయకి రావద్దు. ఎందుకోసం అంటే మీ టైం బాగలేదు. వచ్చినా ఫలితం రాదంటారా? వచ్చినా రావచ్చు, కాకపోతే ఏంటంటే పాజిటివ్ ఎనర్జీస్ అయితే రావు, కానీ నెగిటివ్ ఎనర్జీ రాకుండా మాత్రం ప్రొటెక్షన్ ఇస్తాం. సో నేనేమంటానంటే మేషరాశి వారు మీరు వెయిట్ చేయండి, మీ లైఫ్లో వెయిట్ చేయండి. ఎందుకోసం అంటే రారు వాళ్ళు, మేషరాశి వాళ్ళు రారు, నేను రమ్మని చెప్పినా రారు. ఎందుకోసం అంటే శని ఇక్కడ కూర్చుంటాడు, నెత్తినే కూర్చుంటాడు. ఇప్పుడు ఎందుకురా పూజకి వెళ్తావు అని మైండ్ చెప్తుంది అనమాట. ఇప్పుడు అక్కడికి వెళ్తే ఆ డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి, ఎందుకు ఆ డబ్బులు పెట్టకు, ఇటు ఖర్చు పెట్టుకో, అటు ఖర్చు పెట్టుకో, ఇలా మైండ్ సెట్ డైవర్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మేషరాశి వారు ఏంటంటే నెగిటివ్ టైం ఉంది కాబట్టి మీకు నేను చెప్పేది ఏంటంటే ఆంజనేయ స్వామి దేవస్థానానికి అయితే రెగ్యులర్గా వెళ్ళండి, ఆంజనేయ స్వామికి మంచిగా ప్రదక్షిణ చేయండి, హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదవండి. హనుమాన్ చాలీసాలో ప్రతి ఒక్క మంత్రము దివ్య మంత్రం. నేను ఈ సంవత్సరం మేషరాశి వారికి హనుమాన్ చాలీసా చదవనే చెప్తాను. ఆంజనేయ స్వామి ఉపాసన చేయండి, హనుమాన్ చాలీసా చదవండి. వీలైతే ఒకసారి తిరుమల కొండ ఎక్కండి, తిరుమల కొండ ఒకసారి చక్కగా ఎక్కండి. వెంకటేశానమో శ్రీనివాసానమో, వెంకటేశానమో శ్రీనివాసానమో, ఈ నామముతో 7 కొండలు ఎక్కండి. 7 కొండలు ఎక్కి ఆకాశ గంగలో స్నానం చేయండి. సో ఇలా ఈ సంవత్సరం మేషరాశి వారు వెళ్ళండి. అయితే మీకు స్పెషల్ ఇన్విటేషన్ అయితే లేదు అక్షయ తృతీయకి, వస్తే రండి, రాకపోతే మీ ఇష్టం. రైట్. సో మేషరాశి వారికి అయితే గురుగారు రెడ్ ఫ్లాగే ఇచ్చారు ప్రస్తుతానికి. సో వృషభ రాశి వారి పరిస్థితి ఏంటి గురుగారు? వృషభ రాశి వారు మీరు ఎక్కడ ఉన్నా సరే, మీకు ఎంత పెద్ద పని ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏదున్నా అన్నీ వదులుకొని శ్రీచక్రపీఠం రావాలి, మ్యాండేటరీ. ఇప్పుడు నేను మేషరాశి వాళ్ళకి చెప్పలే రమ్మని, మీ ఇష్టం వస్తే రండి లేకుంటే లేదని చెప్పా. కానీ వృషభ రాశి వారికి తప్పకుండా రావాల్సిందే. యు ఆర్ ద #1 ఇన్వైటెడ్. సో విఐపి ఇన్విటేషన్ ఎవరికి అంటే వృషభ రాశి వారికి. అంటే దే ఆర్ రెడీ టు గ్రాస్ప్ పవర్. ఎస్, వాళ్ళకి ఇప్పుడు సూపర్ టైం ఇది. ఎందుకోసం అంటే ధనస్థానం లోపలి గురువు వచ్చేస్తున్నాడు, మిథునంలోకి ఎంటర్ అవుతున్నాడు. ధనం ఇందాక మీరు స్టార్ట్ చేయడం ఏం చేశారు, ధనం మూలం ఇదం జగత్. ఏ బంధుత్వాలు బాంధవ్యాలు ఏవైనా సరే, ఇప్పుడు ఉదాహరణకి మన దగ్గర ముత్యాలు ఉన్నాయి, పగడాలు ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ మన మెడలో వేసుకోవాలంటే మనకేం కావాలంటే ఒక తీగ కావాలి, ఒక తీగ కావాలి. తీగ ఉంటే అన్నీ మనం వేసుకోవచ్చు. సో బంధుత్వాలు కానీ, బాంధవ్యాలు కానీ, ప్రేమలు కానీ, విలువలు కానీ అన్నీ కలిసే దేంతో తెలుసా, డబ్బుతో. డబ్బు లేదనుకో భార్య మర్యాద ఇవ్వదు, పిల్లలు మర్యాద ఇవ్వరు, తల్లిదండ్రులు చూసుకోరు, ఫ్రెండ్స్ అసలు వాల్యూనే ఇవ్వరు. సో డబ్బు లేదు అంటే ఇంకంతే, కూరలో కరివేపాకు అంతే, అంతకుమించి ఏం లేదు. సో మనీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నాకు ఆ మధ్య ఎవరో దాంట్లో కామెంట్ పెట్టారు, గురుగారు మీరు ఓన్లీ రిచ్ పీపుల్కి మాత్రమే మీరు రీచబుల్గా ఉన్నారు, మీ కన్సల్టేషన్ ఫీజు కట్టాలంటే ఆ 25,000 ఫీజు కట్టాలంటే ఎట్లాగా, మీరు కూడా పూర్ పీపుల్కి దగ్గర అవ్వాలి, అన్నీ చెయ్యాలి అని చెప్పేసి అని వాళ్ళు నాకు పెట్టారు. నేను వాళ్ళకి ఇచ్చే సమాధానం ఒకటే, నా జీవితంలో మా నాన్నగారు తన జీవిత కాలంలో అసలు డబ్బులు డిమాండ్ చేయలేదు. మా నాన్నగారు కూర్చున్నారు అంటే జనాలు వస్తే వాళ్ళ లైన్కి వస్తారు, 10 రూపాయలు పెట్టారు, 5 రూపాయలు పెట్టారు, చూడరు మా నాన్న. సో అలా పెట్టి వాళ్ళు పంచాంగం చెప్పించుకొని పోయేవాళ్ళు. మా నాన్న ఎప్పుడు డబ్బులు ఎక్కువ చేసేవాడు కాదు. కానీ మా నాన్నగారికి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా పెద్దగా ఉంది. కానీ ఆయన బెడ్ మీద పడ్డప్పుడు ఒక్కడు రాలే డబ్బులు తీసుకొని, ఒక్కడు కూడా నన్ను వచ్చి అడగలే, ప్రదీప్ అంటే డబ్బులు అవసరమా, నాన్నకి ఎట్లుంది అని ఒక్కడు ఫోన్ చేయలే, ఒక్కడు అడగలే. వెన్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ మనీ ఫర్ యువర్ పర్సనల్ ఇష్యూస్, నో వన్ కమ్స్ టు యూ. నువ్వు ఎంత ఇప్పుడు జీవితంలో ఒక్కడు బాగా గుర్తుపెట్టుకోండి, పేదవాడికి ఎవడైతే సహాయం చేస్తాడో వాడికి జీవితంలో దొరికేవి 2 ఏంది అని అంటే, ఒకటి అవసరం లేని గౌరవము మర్యాద. ఏంటి అవసరం లేని గౌరవము మర్యాద. రెండవది అనవసరమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్. ఈ 2 మాత్రము దొరుకుతాయి. ఎప్పటి వరకు నువ్వు అది మెయింటైన్ చేసినంత సేపే, నువ్వు వాళ్ళకి హెల్ప్ అనే వర్డ్ మెయింటైన్ చేస్తున్నంత సేపే. ఒక్కసారి నీ మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ పడినా, ఒక్కసారి నువ్వు నీ జీవితంలో ఒక తప్పు చేసినా,
నీకు ఎవరైతే వీళ్ళు చెప్పాను కదా, ఈ ఫ్యాన్ ఫాలోయింగ్, ఇది ఏదైతే గౌరవ మర్యాద ఉందో, వీళ్ళందరినీ పెద్ద శత్రువులు అవుతారు. వీళ్ళే నిన్ను మేము నమ్మినాం, నిన్ను నమ్మి మేము హోర్డింగ్లు పెట్టాం, నిన్ను నమ్మి మేము బెట్టింగ్లు పెట్టాం, నిన్ను నమ్మి మేము నీ ఫ్యాన్ అని చెప్పుకున్నాం అని చెప్తారు. రేపు ఆ వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే ఏమరా మీ ఫ్యాన్స్ అని చెప్పేసి వాళ్ళకే మళ్ళీ అవమానం. కాబట్టి జరిగేది ఆయనకే ఉండదు. ఎవరైతే పూర్ పీపుల్కి సేవ్ చేస్తాడో అతనికేం నష్టం లేదు, వీళ్ళే ఆపాదించుకుంటారు. కాబట్టి పూర్ పీపుల్ హెల్ప్ అనేది అబద్ధం. నా జీవితంలో నేను అబ్జర్వేషన్ చేసిందంటే హెల్ప్ అండ్ ఫ్రీ అనేది పెద్ద మోసం. హెల్ప్, ఫ్రీ ఇవి రెండు పెద్ద మోసాలు. ఇవి జీవితంలో ఎవరు నమ్మకండి. ఎవడు ఊరికే సహాయం చేయడు, ఎవడు ఫ్రీగా మనకి ఏమీ చెయ్యడు. అది ఒక్క భగవంతుడు మాత్రమే చేస్తాడు. మీరు ఆ భగవంతుడికి ఫ్యాన్ అవ్వండి, భగవంతుడికి సేవ చేసుకోండి. మనుషులలో లేదు. ఇది కలికాలం. కలికాలంలో జాలి, దయ, శుచి, శుభ్రత ఇవి ఉండవు. శుచి అంటే అర్థం ఏంటంటే నిస్వార్థమైనటువంటి సేవ కలికాలంలో ఉండదు. ఏదో ఒక స్వార్థం ఉండే ఉంటుంది. అలా స్వార్థం లేకుండా ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళని జనాలు తప్పకుండా కొడతారు. ఎందుకోసం అంటే అది కలి కదా. కలి టైంలో కలికి విరుద్ధంగా పనిచేస్తే వాళ్ళకి దెబ్బలు పడతాయి. కాబట్టి కలికాలంలో కొంచెం విచక్షణతోటే పోవాలి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే వృషభ రాశి వారికి ఇది ఆ టైం. కాబట్టి యు థింక్ అబౌట్ ద మనీ. వృషభ రాశి వారు ఇప్పుడు ఎంత సాధ్యమైతే అంత సాధ్యం, ఇంకా డబ్బు వెనకేసుకోండి. మోరల్స్ ఉండాలి, కానీ మనిషి కోల్పోయేంత మోరల్స్ ఉండకూడదు. డబ్బు ఉండాలి, మోరల్తో పాటు ధనము కూడా ఉండాలి, సంపాదన ఉండాలి. దానితోనే మీకు గౌరవము, మర్యాద ఎప్పటికీ ఉంటాయి. డబ్బు లేని గౌరవ మర్యాద ఎప్పటికీ ఉండవు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అది మెయింటైన్ చేయండి. వృషభ రాశి వారు తప్పకుండా ఈ సంవత్సరము మా శ్రీచక్ర పీఠానికి రండి. అక్షయ తృతీయ రోజు శ్రీ మహాలక్ష్మి యాగం చేసుకోండి. అమ్మ అనుగ్రహాన్ని తప్పకుండా పొందండి. మీరు రావాల్సిందే. ఎందుకోసమంటే ఇటు శని అనుగ్రహం ఉంది, 11th ప్లేస్లో శని వచ్చాడు, నెక్స్ట్ 2nd ప్లేస్ లోపలికి గురువు వచ్చాడు, డబుల్ ధమాకా. కాబట్టి వృషభ రాశి వారు నా దగ్గర 100 మందికి మాత్రమే అలౌడ్ ఉంది. ఆ 100 మంది వృషభ రాశి వచ్చినా నాకు పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. రావాలి, కానీ కంపల్సరీ రావాలి. ఎందుకోసమంటే చాలామంది రాశిఫలాలు చెప్పినప్పుడు మాకేం ఒరిగింది ఏం లేదే, మంచిగా ఉందన్నారు. ఈ మధ్య కొన్ని స్టేటస్లు చూస్తున్నాను అనమాట ఇన్స్టాలో. ఎవడో ఉగాది తర్వాత నా జీవితం బాగుంటుంది అన్నారు, వాడిని గట్టిగా పట్టుకొని చంపేయాలరా అని చెప్పేసి స్టేటస్ చూశాను. నవ్వు వచ్చింది. నిజంగా ప్రతి ఒక్కడికి ఆ బాధ ఉంటుంది. ఏదో ఒక గురువు చెప్పాడు అంటే బాగుంటుందని ఒక ఆశ పుడుతుంది. తీరా చూస్తే జీవితంలో పెద్దగా మార్పు రాదు. ఎందుకు మార్పు రాదు అంటే నువ్వు నీ ఆలోచన విధానం మార్చాలి. నీకు రావాల్సిన ఎనర్జీస్ నువ్వు పొందడానికి నువ్వు సంసిద్ధత అవ్వాలి. కూర్చున్న చోట అవి అంటారు కదా, ఏదో అల్లుతారని చెప్పేసి అంటారట. సో కూర్చున్న చోట అన్ని జరగాలంటే జరగవు. కొంచెం మనము సంసిద్ధత పొందాలి. ఇప్పుడు శ్రీచక్ర పీఠానికి రావాలి, ఆ రోజు సేవ చేయాలి. మేము సహస్ర కుంభాభిషేకం చేస్తున్నాం. నువ్వు డబ్బులు పెట్టకపోతే సేవన్న చేయి. అమ్మవారి దగ్గరికి వచ్చి ఎనర్జీ అడుగు, అమ్మని అడుగు. అమ్మ అడుగుతిస్తుంది. అడగంది అమ్మైనా అన్నం పెట్టదు అంటారు. సో అమ్మవారైనా నువ్వు అడగాలి, నువ్వు సేవ చేయాలి. చేస్తే అమ్మ నిన్ను చూస్తుంది. అందుకే మా శ్రీచక్ర పీఠంలో మేము ఈ సంవత్సరం నుంచి ఒక పద్ధతి పెట్టాం. అభీష్ట సిద్ధి గ్రంథం అని ఒక గ్రంథం పెట్టాను. దానికి శ్రీయంత్రం కొలాబరేటెడ్ చేసి అభీష్ట సిద్ధి గ్రంథం పెట్టాను. మీరు ఎవరైనా రావచ్చు, వచ్చి అభీష్ట సిద్ధి గ్రంథంలో మీ పేరు, మీ గోత్రం రాసి, మీ కోరిక రాసి పెట్టండి. మేము అది అమ్మవారి దగ్గర పెడతాము. నెక్స్ట్ ఇయర్ అక్షయ తృతీయ వరకు మీ కోరిక నెరవేరుతుంది. అది ఏదైనా సరే మీ కోరిక. మరి ఏదో నేను ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలంటే రాయొద్దు. మీకున్న లిమిటేషన్లో, మీకున్న జ్ఞానంలో, మీకున్న స్కిల్లో మీకేం కావాలి అనేది కోరుకుంటే అది తప్పకుండా సిద్ధి పొందేటట్టు, అమ్మ అనుగ్రహం అయితే అయ్యేటట్టు చేద్దాం. రైట్. సో వీళ్ళకైతే బంపర్ ఆఫర్ ఉంది. ఇక నెక్స్ట్ పోతే మిథున రాశి వారి పరిస్థితి గురుగారు. మిథున రాశి వారికి ఏంటంటే ఈ సంవత్సరము ఒక 2 నెలలు మాత్రమే లక్ ఉంది. అక్టోబర్, నవంబర్ ఈ 2 నెలలు మాత్రం టైం ఉంది. మీరు ఈ 2 నెలలకు ఏం చేసుకోవాలి అని అంటే ధనత్రయోదశి రోజున శ్రీ మహాలక్ష్మి యాగం చేసుకోవడానికి మనీ రెడీ చేసి పెట్టుకోండి. ధనత్రయోదశి వరకు వీళ్ళకి అక్షయ తృతీయ వచ్చినా ఒకటే, రాకున్నా ఒకటే. వస్తే మంచిది, రాకుంటే ఇక రావాల్సిన నెగిటివ్స్ అన్ని మీరు ఏం లేదు, మనం ఒక వాచ్మెన్ పెట్టుకుంటాము, ఇంట్లో హ్యాపీగా పడుకుంటాం. వాచ్మెన్ దొంగలను ఆపేస్తాడా అని అంటే ఆపేయలేడు. కాకపోతే ఏంటంటే ఎవడైనా వచ్చే దొంగ కొంచెం భయం పుట్టించగలుగుతాడు.
అరే సెక్యూరిటీ ఉన్నాడు రా అని ఒక భయం పుట్టించగలుగుతాడు. అది వరకు మిథున రాశి వారికి ఏంటంటే నెగిటివ్ జరగకుండా పాజిటివ్ జరగడానికి అయితే అక్షయ తృతీయకి రావాలి, యాగం చేసుకోవాలి, యంత్రం తీసుకోవాలి. కానీ మీకు లక్ ఈ సంవత్సరంలో మాత్రం అక్టోబర్ నవంబర్ ఈ 2 నెలల్లో అపారమైన ధనయోగం ఉంది మిథున రాశికి. దాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎందుకోసమంటే వీళ్ళకి కూడా ధనస్థానం లోపల గురువు వస్తున్నాడు, అక్టోబర్ నవంబర్లోనే వస్తున్నాడు. మరి యంత్రం తీసుకున్నాక ఏం చేయాలి గురుగారు? చెప్తారా మీరు ఆ రోజు? తప్పకుండా చెప్తాను. యంత్రం తీసుకున్నాక ఆ యంత్రం ఏం చేయాలనేది మొత్తం ఒక వీడియో చెప్తాను. ఆ వీడియోలు అన్ని మీరు చూడండి. రైట్. ఇకపోతే కర్కాటక రాశి వారి పరిస్థితి. కర్కాటక రాశి ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు ఏం చేయాలి అంటే చెవులు మూసుకోవాలి. చెప్పుడు మాటలు వినకూడదు, అస్సలు వినకూడదు. ఎవరేం చెప్పినా వినకూడదు. నీకు నచ్చింది నువ్వు చెయ్యి, నీకు నచ్చింది, నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే చేసుకుంటూ పో. చెప్పుడు మాటలు అస్సలు వినకు. ఎందుకోసమంటే మీకు అదృష్టం దగ్గర దాకా వచ్చినా ఈ చెప్పుడు మాటలతో వచ్చే అదృష్టం కూడా పోతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరం విదేశీ యోగాలకు విదేశాలకు వెళ్ళాలనుకున్నా, జీవితంలో జీవిత కాలానికి సంబంధించిన మంచి నిర్ణయాలు ఏమైనా తీసుకోవాలన్నా, వివాహం కానీ ఉద్యోగం కానీ ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ సంవత్సరం తీసుకోవాల్సిందే. ఎందుకోసమంటే దెర్ ఆర్ మెనీ స్ట్రగుల్స్. 18 నెలల పాటు స్ట్రగుల్స్ ఉంటాయి. ఎవరికి? వీళ్ళకి, కర్కాటక రాశి వారికి. ఫ్రమ్ ద ఏప్రిల్ 30th నుంచి మే 15th నుంచి తీసుకొని 18 నెలలు స్ట్రగుల్స్ ఉంటాయి. 18 నెలల తర్వాత వీళ్ళకి లక్ స్టార్ట్ అవుతుంది. సో అంటే నెక్స్ట్ ఉగాది ఫలితం అప్పటిదాకా, నెక్స్ట్ ఉగాది వరకు వీళ్ళకి ఏమీ బాగా లేదు. సో వీళ్ళు ఏంటంటే ఇంకా ఖాళీగా లేకుండా పని చేస్తూనే ఉండాలి. డైలీ పని చేసుకోవాలి. ఖాళీ ఉన్నారా ఎవరు? కర్కాటక రాశి ఖాళీగా ఉన్నారా, కథం మీ యొక్క బ్రెయిన్ లోపలికి దయ్యం చూస్తుంది. అదే ఎంప్టీ మైండ్ ఇస్ ఎ డెవిల్స్ వర్క్షాప్ అన్నాం. సో ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు ఖాళీ ఉండకూడదు, ఎవరు చెప్పిన మాటలు వినకూడదు, పని చేస్తూ ఉండాలి. దానివల్ల డబ్బులు వస్తుందా రాదా అనవసరం, ప్రతి దానికి పని చేయాలి. అండ్ కర్కాటక రాశి వారు ఈ 18 నెలల కాలము ఈ వర్డ్ అస్సలు వాడకూడదు. నో నో, నేను చెయ్యను, నాకు కాదు అనే వర్డ్ అస్సలు వాడకూడదు. అలా వాడకూడదు ఉంటే 18 నెలల తర్వాత వీళ్ళకి లక్ వస్తుంది. ఈ 18 నెలలు భగవంతుడు పరీక్షిస్తాడు వీళ్ళకి. నో చెప్పొద్దు. సో అట్లా మైండ్ని ట్రైన్ చేసుకోవాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి గురుగారు మీరు? వీళ్ళు తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన రెగ్యులర్గా చేయాలి. చేస్తూ వీళ్ళు కరుంగలిమాల వేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు కరుంగలిమాల వేసుకోవాలి. ప్లస్ వీళ్ళు ఏంటంటే సంకష్టహర చతుర్థి వ్రతం పట్టుకోవాలి ఈ సంవత్సరం అంతా. సంకష్టహర చతుర్థి వ్రతం పట్టుకొని గణపతి ధ్యానం రెగ్యులర్గా చేసుకుంటే వీళ్ళకి ఎనర్జీస్ బాగా ఉంటాయి. వీళ్ళు అక్షయ తృతీయకి వచ్చి అమ్మవారి యొక్క సంకల్పము యాగం చేసుకుని యంత్రం తీసుకుంటే మంచిది. కాకపోతే వీళ్ళకి మ్యాండేటరీ కాదు. వృషభ రాశికి మ్యాండేటరీ, మిథున రాశి వారికి ధనత్రయోదశి మ్యాండేటరీ. కానీ కర్కాటక రాశి వారికి మాత్రం ధనత్రయోదశి మ్యాండేటరీ, అక్షయ తృతీయ మ్యాండేటరీ కాదు. ఎందుకోసం అంటే అందరికీ ఇప్పుడు యాగం చేసుకోవాలని నేను అనుకుంటే, డబ్బులు సంపాదించాలనుకుంటే అందరికి రమ్మని చెప్తా, కానీ అందరికి చెప్పట్లేదు. ఏ రాశి వారికి సద్వినియోగం చేసుకోవచ్చో, పర్ఫెక్ట్ గా యూజ్ వాళ్ళనే మీరు మెయిన్ గా చెప్తున్నారు. రైట్. సింహరాశి వారి పరిస్థితి అండి. సింహరాశి వారైతే ఎక్కడున్నా నడుచుకుంటూ అయినా, ఫ్లైట్లో అయినా సరే, డ్రోన్ పట్టుకొని అయినా సరే ఎగురుకుంటూ వచ్చేసేయండి. సింహరాశి వారికి ఈ సంవత్సరం వచ్చినంత లక్ మళ్ళీ ఇంకా ఏ సంవత్సరము రాదు. ఇంకా 12 ఏళ్ల తర్వాత సింహరాశి వారికి టైం వచ్చింది. అప్పుడు నా టైం ఆగే ఇంకా సింహరాశి వాళ్ళకి. మొన్నటి వరకు సింహరాశి వారికి అసలు బాగాలేదన్నారు. అవును, అస్సలు బాగాలేదు. ఇప్పుడు సూపర్గా ఉంది. అందుకే మొన్న ఈ మధ్యనే నా ఫ్రెండ్ ఒక సింహరాశి ఉన్నాడు. నేను చెప్పా, నీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ వస్తుంది, నువ్వు గట్టిగా తెగించి ముందుకెళ్ళు, నీకు మంచి జాబ్ వస్తుందని చెప్పా. ₹1,00,000 పనిచేసే వ్యక్తి గట్టిగా ముందుకెళ్తే 2 లక్షలు వచ్చేసింది శాలరీ. సో స్టార్ట్ అయిపోయింది, లక్ స్టార్ట్ అయిపోయింది. అంటే నేను నా కళ్ళారా నేను అబ్జర్వేషన్ చేస్తున్నా, ప్రాక్టికల్గా నేను చూస్తున్నాను. నేను ప్రాక్టికల్గా చూస్తాను. నా దగ్గర ఒక టీం ఉంటుంది అనమాట. ఓ 30 మంది ఈ రాశి వాళ్ళు, 30 మంది ఆ రాశిలో, వాళ్ళందరి మీద నేను రెగ్యులర్గా కన్నేసి ఉంచుతాను అనమాట. ఎస్, నేను చెప్పినట్టుగా జరుగుతుంది. ఈ సంవత్సరం సింహరాశి వారి ఏదైనా చేయండి, వ్యాపారం తప్పకుండా స్టార్ట్ చేయాలి. లైఫ్లో ఏదైనా టైం వచ్చింది, ఒక 1 year మనం రిస్క్ తీసుకోవాలి అని అంటే అది మాత్రం ఇప్పుడే ఈ సింహరాశి వాళ్ళకి. సో అదేదో సామెత చెప్తారు కదా, బంగారు హుండిని చిల్లర వేసుకోవడానికి పెట్టుకున్నారని చెప్పేసి. అట్లాగే ఇది బంగారు హుండి. సో చిల్లర వేయడానికి ఈ టైంని వేస్ట్ చేయకండి. చిల్లర డబ్బుల కోసం ఈ టైం వేస్ట్ చేయకండి. కొడితే కుంభస్థలం కొట్టాలి. సింహరాశి వారు
మీకు నేను చెప్పేది ఏంటంటే 100% గ్యారంటీగా మీరు ఈ యొక్క అక్షయ తృతీయ రోజు యాగానికి మీరు తప్పకుండా రావాలి. మీకు మ్యాండేటరీ మీరు రావాల్సిందే. మేషరాశి వారు వస్తే మీకు అదృష్టం, లేదంటే లేదు. వృషభ రాశి వారి లాగా. సో వృషభ రాశి, సింహరాశి మస్ట్ అండ్ షుడ్ కమ్ అండ్ అటెండ్ దిస్ యాగ. అటెండ్ అయితే అటు నేచర్లో లక్ ఉంది, మీరు అక్కడికి వస్తే ఆ టైంకి లక్కీయెస్ట్ టైం నేను ఇచ్చే యంత్రం తీసుకొని చక్కగా యాగం చేసుకోండి, అమ్మవారి బ్లెస్సింగ్ తీసుకోండి, లైఫ్ మారుతుంది. మీరు అమ్మవారికి మీరు పార్ట్నర్షిప్ అవుతారు, అమ్మవారి టెంపుల్కి మీరు ఇంకా డొనేషన్ చేస్తూ వెళ్తారు. అలా జరుగుతుంది, మంచి జరుగుతుంది. రైట్. సో మరి ఏం రెమెడీస్ ఫాలో అవ్వాలంటారు గురుగారు? ఏం లేదు, అక్షయ తృతీయ వచ్చి యాగం చేసుకోవాలంతే. ఆ రోజు నేను చెప్తా ఏమేం చేయాలని చెప్తాను, అది చేసుకుంటే సరిపోతుంది. రైట్. తదుపరి ఇక కన్యా రాశి వారికి ఎలా ఉంటుందండి? కన్యా రాశి వారికి ఈ సంవత్సరంలో చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఎంత మౌనంగా ఉంటే వీళ్ళకి అంత మంచిది. కన్యా రాశి వారు చాలా సైలెంట్గా ఉండాలి అండ్ డెఫినెట్లీ టైం స్కెడ్యూల్ పెట్టుకోవాలి, డైలీ టైం స్కెడ్యూల్ పెట్టుకోవాలి. ఎట్లా అంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేవాలి, 7 వరకు యోగా ప్రాణాయామ ప్రాక్టీస్ చేసుకోవాలి, 7 నుంచి 9 లోపల టిఫిన్లని కంప్లీట్ చేసుకోవాలి, 9 నుంచి 5 వరకు పని అంటే 9 నుంచి 5 దాకా పని చేస్తూనే ఉండాలి. ఇంకా వీళ్ళకి కూడా ఏంటంటే నో అన్న వర్డ్ చెప్పకుండా పని చేయాలి. నో అన్న వర్డ్ అసలు చెప్పకూడదు. ఏ ఆఫర్ వచ్చినా సరే పోవాలి అంతే. గట్టిగా కష్టపడి పని చేయాలి కన్యా రాశి వారు. చేస్తే వీళ్ళకి జస్ట్ ఒక 2 నెలల పాటు లక్ వస్తుంది. అక్టోబర్, నవంబర్ భాగ్య 11వ స్థానం లోపలికి గురువు వస్తాడు. 2 నెలలు వస్తాడు చూడండి. అలా జాక్పాట్ తీసుకెళ్ళి పైన కూర్చోబెట్టేస్తాడు కన్యా రాశికి. కాబట్టి దీనికి ఒక బ్రైట్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. నాకు సంబంధించిన ఒక క్లయింట్, అంటే నేను బెంగళూరుకి రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను, నా ఆఫీస్ ఉంటుంది అక్కడ. సో ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళేటప్పుడల్లా ఏదో ఒక ట్యాక్సీ పట్టుకుంటాను అనమాట. ట్యాక్సీ పట్టుకొని ఒక ట్యాక్సీ డ్రైవర్ నన్ను గుర్తుపెట్టాడు. గురూజీ మీ వీడియోస్ నేను రెగ్యులర్గా చూస్తా గురూజీ, నేను ట్రావెల్ చేసినంతసేపు మీ యొక్క వాయిసే వింటూ ఉంటాను, ఇగో చూడండి గురూజీ అని చెప్పేసి అన్నాడు. అంటే సరే మంచిదిరా, ఏంది అంటే ఇట్లనే చేస్తున్నా గురూజీ, నాకు లక్ ఎప్పుడు వస్తుందో చెప్పండి గురూజీ అన్నాడు. సర్లేగా డ్రైవర్ పిల్లగాడు కదా, పోతాను కదా ఉన్నంతసేపట్లో సరే అని చూసి వాడికి చెప్పారు, నీకు ఇప్పుడు లక్ టైం ఉందిరా, ఈ ఈ 3 నెలల కాలంలో నీకు లక్ ఉంది, నువ్వు నో అని మాత్రం చెప్పకు, దేనికి నో అని చెప్పకు, నేను చెప్పిన నో అని చెప్పకుండా నీకు ఆఫర్ వస్తుంది దగ్గరికి, కానీ నో అని చెప్పకు అని చెప్పా. సరే గురూజీ అని చెప్పేసి అన్నాడు. కరెక్ట్గా 2 నెలల తర్వాత ఫోన్ చేశాడు. గురూజీ ఒక సూపర్ డీల్ కుదిరింది గురూజీ, నాకు ఒక పెద్ద ల్యాండ్ అమ్మిచ్చాను, దాదాపుగా 50 కోట్ల వర్త్ ల్యాండ్, 50 కోట్లు సేల్ చేయించాను, నాకు దాని యొక్క ఏదైతే ఉంటుందో కమిషనే నాకు 20 లక్షల దాకా వచ్చింది గురూజీ. నేను లక్ గురూజీ, నా లైఫ్ మారిపోయింది, నేను కారు కూడా అమ్మేసిన గురూజీ, నేను ఇంకా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటున్నా గురూజీ అన్నాడు. ఏమైందిరా అంత లక్ ఎట్లా వచ్చిందిరా అని అంటే, మీరు చెప్పారు కదా గురూజీ నో అని చెప్పొద్దు అని చెప్పారు కదా, నేను నో అని చెప్పలేదు. ఒక క్లయింట్ ఎక్కాడు, ఆ క్లయింట్ ఎక్కిన తర్వాత అర్జెంట్ కాల్ వచ్చింది ఆయనకి, నేను పలానా కోలార్ దాకా పోవాలి, నాకు వస్తావా అని అడిగాడు. నాకు అప్పుడు అనిపించింది గురూజీ చెప్పారు కదా నో అని వద్దని చెప్పేసి అని నేను ఆయనకి నో చెప్పలేదు. సో అట్లనే కోలార్ డిస్టిక్ వెళ్ళడం జరిగింది. ఆ ఉన్నంతలోనే అక్కడనే నాకు ఒక ఫోన్ కూడా వచ్చింది. ఆయన కొంచెం ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నాడు. ఆయన ఏమైంది అని అంటే ఆయన నాకు ఆ విషయాలన్నీ చెప్పాడు. నేను అప్పుడు చెప్పాను, సార్ మీకు మంచి ల్యాండ్ ఉంది సార్ మా ఊరు దగ్గరనే అని చెప్పి నేనే ల్యాండ్ చూపించిన సార్. చూపించగానే ఆయన అరే ఇంత మంచి ల్యాండ్ ఉంది, దీనికి రేట్ లేకపోవడం ఏంది, నేను రేపే అగ్రిమెంట్ చేసుకుంటున్నా కొనుక్కుంటున్నా అని చెప్పి అది కథం డీల్ చేసేసుకున్నాడు, కొనేసుకున్నాడు, అయిపోయింది. ఈజ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ అనమాట. సో ఎయిర్పోర్ట్ క్యాబ్లో వెళ్ళే వాళ్ళకి ఒక అదృష్టం ఉంటుంది. ఏం తెలుసా అంటే పెద్ద బిగ్ షాట్స్ అందరూ వాళ్ళ క్యాబ్ ఎక్కుతారు లక్కీగా, వాళ్ళ క్యాబులు రాకపోతే. ఆ అదృష్టం ఏంటంటే ఆయన రేంజ్ రోవర్ కారు రావాల్సింది, ఆ రేంజ్ రోవర్ కారు ఇదేమైంది బ్రేక్ డౌన్ అయిపోయింది. సో బ్రేక్ డౌన్ అయింది కాబట్టి ఆయన అర్జెంటుగా ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. ఇంటికి వెళ్ళే మూమెంట్లో ఆయన కోలార్ డిస్టిక్ పోవాల్సి వచ్చింది. కోలార్ వెళ్ళి అటు సైడ్ చెన్నై వెళ్ళి అదే క్యాబ్లోనే చెన్నై వెళ్ళి ఆయనకి తీరిక లేదు. అది కలిసి వచ్చింది. సో 20 లక్షలు ఊరికి కాదు కదా అది. అందుకే కన్యా రాశి వారు నో చెప్పొద్దు. నో చెప్పకుండా నేను చెప్పినట్టుగా స్కెడ్యూల్ చేసుకోండి. మళ్ళీ 7 గంటలకు పడుకోవాలంటే 7 గంటలకు పడుకోవాలా, పొద్దున్నే లేవాలి, పని చేసుకుంటే వెళ్ళండి. రోజు సూర్య నమస్కారాలు చేయండి. 7 గంటలకే 7-8 గంటలకే పడుకోవాలా. మొబైల్ రీల్ చూసుకుంటూ కూర్చోవద్దు. రీల్ చూస్తూ కూర్చుంటే ఇంకా మిమ్మల్ని కూడా అందరూ జరుగు అదృష్ట దేవత కూడా వచ్చి జరుగు అంటది. నువ్వు ఇలా అంటే అదృష్ట దేవత కూడా ఇలా అంటది.
కాబట్టి టైం ని యూటిలైజ్ చేసుకోవాలి సిన్సియర్ గా అంటారు. పడుకొని రీల్స్ చూస్తూ కూర్చోకండి, రైట్. నా రీల్స్ చూడండి. కానీ కన్యా రాశి వారికి అది చెప్పడం మర్చిపోయా, వీళ్ళు అక్షయ తృతీయకి 100% రావాలి, వీళ్ళు తప్పకుండా రావాలి, వస్తేనే వీళ్ళకి అదృష్టం, లేకపోతే లేదు. కన్యా రాశి వారు రావాల్సిందే. సో అక్షయ తృతీయకి మీరు తప్పకుండా రావాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంది అని అంటే, వీళ్ళకి భాగ్యస్థానములు గురువు వస్తున్నాడు. వీళ్ళు ఉన్నంత అదృష్టవంత జాతకులు ఈ సంవత్సరంలో ఎవరు లేరని చెప్పచ్చు. తులారాశి వారు చెప్పాను కదా, లక్, సడన్గా లక్. వీళ్ళు కూడా నో చెప్పకూడదు, ఎటంటే పోతానే ఉండాలి. మెయిన్గా నేను ఈ సంవత్సరం తులారాశి వాళ్ళకి ఏంటంటే, మీరు టూర్లు కొట్టండి ఈ సంవత్సరం. గుజరాత్కి వెళ్ళండి, సూరత్ వెళ్ళండి, సూరత్కి వెళ్ళరండి, ఢిల్లీ మొత్తం తిరిగి రండి, తర్వాత రాజస్థాన్లో జైపూర్ ఒకసారి తిరిగి రండి. బిజినెస్ ఏమేమి బిజినెస్లు ఉన్నాయని వెతుక్కోండి, ట్రేడింగ్ చేయండి. ఈ సంవత్సరం ఎంత బిజినెస్ ట్రేడింగ్ చేస్తే అంత మంచిది. ఎవరికి? తులారాశి వాళ్ళకి. చిన్న బట్టల దుకాణమైనా పెట్టండి, పానీపూరి బండి అయినా పెట్టండి, ఏదైనా చేయండి, కానీ ఈ సంవత్సరం ఖాళీగా ఉండదు. అదృష్ట దేవత మిమ్మల్ని పరీక్షిస్తుంది. అందుకోసం అంటే మీరు కన్యా రాశికి సంబంధించి మిస్ అయితే చూడండి, ఒక స్టోరీ చెప్పా. సో మీరు కూడా మీ జీవితంలో ఈ సంవత్సరం నో చెప్పకూడదు. తులారాశి వాళ్ళు నో చెప్పకూడదు. ఏ పనైనా సరే, చిన్న పనైనా సరే ఒప్పుకొని చేయండి. ఇది నాకు కరి కాదు, నాకు ఇంత డబ్బులు రావు, ఇది నాకు సెట్ అవ్వదు అని అట్లా అనుకోకండి. చిన్న పనైనా చేయండి, మీకు అదృష్టం కలిసి వస్తుంది, బాగుంది. మీ యొక్క జీవితంలో ఏంటంటే కొంచెం ఈ శనిగ్రహం కూడా 6వ ఇంట్లోకి వచ్చాడు. శత్రు బాధ విముక్తి అవుతుంది, రుణ బాధ విముక్తి అవుతుంది, బాగుంది. మీకు లక్ సిద్ధించాలంటే మాత్రం, అంటే మీ జాతకంలో గ్రహాలు బాగా ఉండకపోతే మీకు అదృష్టం యోగం రాదు. అందుకే శ్రీచక్ర పీఠానికిలో అక్షయ తృతీయ రోజు యాగంలో అటెండ్ అవ్వండి. యాగానికి ఒకళ్ళు అటెండ్ అవ్వలేకపోయినా సహస్ర కుంభాభిషేకంకైనా అటెండ్ అవ్వండి. అమ్మవారి కలశాన్ని మీరు ఆర్డర్ చేసుకొని మీ ఇంటికి తెచ్చుకోండి, సంకల్పం చేసుకోండి, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఎందుకోసమంటే నాకు పక్కా ఒక సక్సెస్ఫుల్ స్టోరీ ఉంది. ఒక అమ్మాయి ఉన్నారు, ఆమె ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ బిజినెస్ పెట్టుకుంది. ఆమె జీవితంలో జస్ట్ ఒక కాలేజ్ అడ్మినిస్ట్రేటర్లో పనిచేస్తుంది అంతే. అలాంటి ఆమెకి ఒక ఇల్లు లేదు. వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి జస్ట్ సింగిల్ బిహెచ్కేలోనే ఉండేవాళ్ళు. ధనత్రయోదశికి 2021-22లోనే ఆమె వచ్చి ధనత్రయోదశి యాగం చేసుకుంది. దాని తర్వాత ఆమె 3 ఇళ్ళు కట్టిందండి. 2 ఇళ్ళు కట్టేసింది, ఇప్పుడు 3వ ఇల్లు కడుతున్న గురూజీ, నాకు మీరు ఎట్లా చెప్తే అట్లా గురూజీ అని చెప్పి మంచి ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ బిజినెస్ పెట్టుకుంది. స్టూడెంట్స్ అందరినీ విదేశాలకు పంపిస్తూ ఉంటుంది, మంచి డబ్బులు ఆమెకి. ఒక అడ్మిషన్ చేస్తే 50,000, అట్లాగే యూనివర్సిటీస్లో అడ్మిషన్ చేస్తే 50,000, ఇట్లా మంచి డబ్బులు వస్తున్నాయి ఆమెకి. బాగా సంపాదించుకున్నారు. కాబట్టి లక్ రావాలి అని అంటే మీరు అమ్మవారి యాగానికి రావాలి, వస్తే అదృష్ట యోగ సిద్ధి కలుగుతుంది. చాలామంది ఏంటంటే, నా జీవితంలో నేను అబ్జర్వేషన్ చేసిందండి, ఈ యాగానికి లక్కి సంబంధం ఏంది అని కొన్ని డౌట్స్ ఉంటాయి. నేను కూడా ఇదే డౌట్ వెరిఫికేషన్ చేశాను. మీరు న్యూక్లియర్ ఎనర్జీ గురించి తెలుసుకోండి. మన శరీరంలో కూడా న్యూక్లియర్ ఎనర్జీ ఉంటుంది, మన శరీరంలో కూడా ఎనర్జీ ఉంటుంది, మన శరీరంలో కూడా మ్యాగ్నిట్యూడ్ పవర్స్ ఉంటాయి. సో ఫైర్ ఎలిమెంట్ ఏంటిది అంటే అది కూడా న్యూక్లియర్ ఎనర్జీ. సో ఫైర్ ఎలిమెంట్లో మంత్రాలు చదువుతున్నప్పుడు న్యూక్లియర్ ఎనర్జీలో కూడా బ్యాక్ న్యూక్లియర్ ఎనర్జీ అని కూడా ఒకటి కూడా ఉంటుంది దాంట్లోనే. సో ఆ బ్యాక్ న్యూక్లియర్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మంత్రం చదివినప్పుడు నీ శరీరంలో ఉండే నెగిటివ్ ఏదైతే ఉందో బ్యాక్ న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా అది మొత్తం కూడా వెళ్ళిపోతుంది, నెగిటివ్ అంతా వెళ్ళిపోతుంది, క్లీన్ అయిపోతుంది. సో అప్పుడు నీ శరీరంలో ఉన్న ఏదైతే ఉందో మాలిక్యూల్స్ అన్ని ప్యూర్ అయ్యి ఎనర్జీస్ అవుతాయి. అప్పుడు నేచర్లో ఉండాల్సిన ఏదైతే రావాల్సిన అట్రాక్షన్ పవర్ ఏదైతే ఉందో అది నీకు వస్తుంది. ఇప్పుడు ప్రదీప్ జోషి వాయిస్ నేను చెప్తా ఉంటే నాకు చాలామంది నా క్లయింట్స్ వస్తారు కదా, గురుజీ మాకు నిద్ర పట్టకపోతే మీ వీడియో పెట్టుకుంటాం గురుజీ, మీ వీడియో వినుకుంటూ పడుకుంటాం గురుజీ, మీ వాయిస్ వింటే అదేదో మాకు జోలపాట పడినట్టు ఉంటుంది అంటారు. అదేందో నాకు కూడా తెలియదు. సో కొంతమంది అయితే ఉన్నారు నా వాయిస్కి అడిక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకోసం అంటే నేను విశుద్ధి చక్ర ఫాలో అయ్యాను. నేను ఆ సాధన చేశాను, విశుద్ధి చక్ర సాధన చేశాను కాబట్టి నా వాయిస్ చాలా హమ్మింగ్ ఉంటుంది, అందరు విన్నా కొద్దికి వినాలని అనిపిస్తుంది. ఎందుకు అంటే అది శక్తి, అది అమ్మ అనుగ్రహం, అది నా యొక్క అహంకారం కాదు, అది కాదు, అమ్మ అనుగ్రహం. కాబట్టి నేను చెప్పేది చక్కగా ఫాలో అవ్వండి, లైఫ్ హ్యాపీఫుల్గా ఉంటుంది. తులారాశి వాళ్ళు అక్షయ తృతీయ మహాలక్ష్మి యాగం చేసుకోండి, జీవితంలో లక్ స్టార్ట్ అవుతుంది. సో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది గురుగారు? వృశ్చిక రాశి వారు ఏంటంటే ఈ సంవత్సరము వీళ్ళకి
ఒక టైం వస్తుంది. ఏ టైం అంటే అక్టోబర్, నవంబర్ 2 months టైం. అప్పటిదాకా తిన్నామా, పడుకున్నామా, తెల్లారింది. ఎవరికి ఎస్ చెప్పకండి, నోజు చెప్పకండి. ముఖ్యంగా నో చెప్పాలి, అందరికీ నో చెప్పాలి. చెప్పాలి ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళు నో చెప్పాలి. ఎందుకోసం అంటే మీకు ఎలాంటి ఆఫర్స్ వస్తాయనంటే మీ జీవిత కాలాన్ని ఇరికిచ్చే ఆఫర్లు వస్తాయి. కాబట్టి ఈ సంవత్సరం నో ఎవరు చెప్పాలి అని అంటే వృశ్చిక రాశి వారు. కన్యా రాశి, తులారాశి, కర్కాటక రాశి నో చెప్పొద్దు. వృశ్చిక రాశి వారు నో చెప్పాలి. ఒరే వెళ్దాం వస్తావా? నో, నేను రాను, నేను పని చేసుకోవాలి, ఇంతే. వెళ్దాం వస్తావా అంటే నో అని చెప్పాలి. తాగుదాం దా అని అంటారు, నో, రాను అని చెప్పాలి. సో ఈ సంవత్సరం మీరు ఆ పాట ఏదో ఉంటుంది కదా, రాను బొంబాయికి రాను అని, మీరు కూడా అదే ఫాలో అవ్వండి. అదే రింగ్ టోన్ పెట్టేసుకోండి. ఎవడన్నా నేను ఫోన్ చేస్తే నేను రాను అని చెప్పండి. నా వల్ల కాదు, నో అని చెప్పండి. ఎందుకోసమంటే ఈ సంవత్సరము ట్రాప్లో పడిపోతారు. వృశ్చిక రాశి వారు, తర్వాత మీన రాశి వారు ట్రాప్లో పడే టైం ఇది. సో డోంట్ గెట్ ఇన్ ట్రాప్. ముఖ్యంగా అబ్బాయిలు, అమ్మాయిలు మీకే చెప్తున్నా, కెమెరాల్ని వాడకండి. కెమెరాని ఎంత దూరం పెడితే అంత మంచిది మీ జీవితానికి. చాలామంది అనుకుంటారు కెమెరాలో మన ఫోటోలు దిగిన తర్వాత డిలీట్ చేస్తే పోతే అనుకుంటారు. మళ్ళీ చిటికేస్తే రికవరీ చేయొచ్చు. జీవితాలు కొలాప్స్ అయిపోతాయి. ఫోటోలు దిగకండి. సో అర్థం చేసుకోండి. మరి వామ్మో, మరి వీళ్ళు పరిహారాలు గురుగారు అసలు వీళ్ళని ఇన్వైట్ కూడా చేయలేదు మీరు? వీళ్ళు అక్షయ తృతీయకు వస్తే మంచిది, రాకపోయినా నేనేం అనలేను. మీ జీవితం, మీ తలరాత బాగా లేదు, బాగా చేసుకోవాలనుకుంటే రండి, లేకపోతే రావద్దు. అదర్వైజ్ రెమెడీస్ ఇంకేం లేదు, ఇంకా అనుభవించాల్సిందే. అంతే, ప్రారబ్ధ కర్మ అంతే. కొంతమంది కర్మ అనుభవించాలి అంటే అది అనుభవించాల్సిందే, అది అంతే ఉంటుంది. ధనుసు రాశి వారి పరిస్థితి? ధనుసు రాశి వారికి ఇది లైఫ్ టైం ఆపర్చునిటీ. వీళ్ళకి దురదృష్ట యోగాలు అన్నీ వెళ్ళిపోయి వీళ్ళకి లైఫ్ టైం ఆపర్చునిటీ చాలా అద్భుతంగా ఉంది. ధనయోగం ఉంది. స్టార్టప్స్ పెట్టడానికి కానీ, కొత్త ఇండస్ట్రీస్ పెట్టడానికి కానీ, బిజినెస్ చేయడం కానీ, ట్రావెలింగ్ బిజినెస్ చేయడం కానీ, యూట్యూబ్ వ్లాగ్స్ చేసుకోవడం కానీ, అదేవిధంగా జీవితకాలానికి సరిపడా పెళ్ళి చేసుకోవడానికి కానీ వీళ్ళందరికీ మంచిగా ఉంది. ఈ సంవత్సరం పెళ్ళిళ్ళు చేసుకొని హ్యాపీగా సెటిల్ అవ్వండి అంటారా? ఇంకా హ్యాపీగా సెటిల్ అయ్యి ఇది చేసుకోవాలి, తప్పదు మరి. కాబట్టి చేసుకోవాల్సిందే. వస్తాయిలేండి జీవితంలో. ఇప్పుడు గులాబీ అందంగానే ఉంటుంది, కానీ ముళ్ళు ఉంటాయి కింద. సో ముళ్ళు కుచ్చుకోకుండా గులాబీని పట్టుకోవాలి, అంతే. పెళ్లి కూడా అంతే. రైట్. సో మీరు ఇన్వైటీసేనా గురుగారు? అక్షయ తృతీయని సద్వినియోగం ఎలా చేసుకోవాలి? ధనుసు రాశి వారు మస్ట్ అండ్ షుడ్ అక్షయ తృతీయగానికి అటెండ్ అవ్వాల్సిందే. వీళ్ళు రావాలి, వీళ్ళకి స్పెషల్ ఇన్విటేషన్. సో 5 అయితే స్పెషల్ ఇన్విటేషన్ ఉంది ఈ సంవత్సరం. వృషభ రాశి, సింహరాశి, తర్వాత తులారాశి, ధనుసు రాశి, కుంభరాశి, ఈ 5 స్పెషల్ ఇన్విటేషన్. సో రికమెండెడ్ ఇన్విటేషన్ ఎవరికి అంటే కన్యా రాశి, కర్కాటక రాశి, తర్వాత మిథున్ రాశి వారికి రికమెండెడ్ ఇన్విటేషన్. సో వస్తే రండి, లేకపోతే లేదు అని చెప్పే రాశులు ఏంటంటే 3 రాశులు. అవి ఏంటంటే మీనరాశి, తర్వాత కుంభరాశి, ప్లస్ ఇంకోటి ఏంటంటే వృశ్చిక రాశి. మీ ఇష్టం, వస్తే రండి, లేకపోతే లేదు. కుంభరాశి కూడా రమ్మనే చెప్తాను. ఈ మీనరాశి, మేషరాశి అండ్ వృశ్చిక రాశి మీ ఇష్టం. మకరం రావాలి. మకరానికి కూడా, మకర రాశి వాళ్ళకి ఏంటంటే 2 నెలల కాలం లక్ ఉంది. అక్టోబర్, నవంబర్లో లక్ వస్తుంది వీళ్ళకి. వీళ్ళు సూపర్ టైం వీళ్ళకి. మకర రాశి వాళ్ళకి లైఫ్ టైం ఆపర్చునిటీస్ వస్తాయి. ఏ ఆపర్చునిటీ వచ్చినా వెళ్ళండి. అండ్ ఎడ్యుకేషన్లో ఎవరైనా ఉంటే మకర రాశి వాళ్ళు, అంటే ఈ సంవత్సరానికి ఎడ్యుకేషన్ అయిపోతే డోంట్ గో ఫర్ ఫర్దర్ ఎడ్యుకేషన్, ఇమీడియట్లీ ఎర్నింగ్ మీద స్టార్ట్ అవ్వండి. మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం డబ్బులు సంపాదించే దాని మీదకి స్టార్ట్ అవ్వాలి, లైఫ్ బిగినింగ్ చేయాలి. ముఖ్యంగా యంగ్స్టర్స్ ఇప్పుడు 22, 23 ఏళ్ళైనా బీటెక్ అయిపోతుంది, మళ్ళీ నేను ఎంఎస్సీ చేస్తాను, ఎంటెక్ చేస్తాను, ఎంఎస్కి వెళ్తాను అని అనుకుంటారు. అవన్నీ ఇమీడియట్లీ వాళ్ళు ఈ సంవత్సరం ఏదైనా స్టార్టప్ పెట్టండి, లేదంటే ఏదైనా నేర్చుకోండి, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయండి. దెన్ దాన్ని ఏమంటారు, ఆన్లైన్ త్రూ డిగ్రీలు కంప్లీట్ చేయండి. కానీ ఇక డబ్బులు సంపాదించారు. ఎందుకోసమంటే 12 yearsకి ఒకసారి ఆపర్చునిటీ వస్తుంది. సో అది మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆపర్చునిటీ వస్తుంది. సో వీళ్ళకి ఒక 2 months లక్ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఒక 10 months గ్యాప్ తర్వాత మళ్ళీ లక్ స్టార్ట్ అవుతుంది వీళ్ళకి. సో 2.5 years లక్ ఉంటుంది మకర రాశి వాళ్ళకి. సో ఆ లక్ని మిస్ చేసుకోవద్దు. మీరు ఎడ్యుకేషన్కి వెళ్ళిపోయారనుకోండి, ఆ రావాల్సిన అదృష్టం అంతా మీకు ఎడ్యుకేషన్ వెళ్ళిపోతుంది. సో యూ డోంట్ గెయిన్ ఎనీథింగ్. కాబట్టి నాలెడ్జ్ గెయిన్ చేస్తూ డబ్బులు కూడా సంపాదించండి మకర రాశి.
మీరు కూడా అక్షయ తృతీయ రోజు యాగానికి రండి. ఎందుకోసం అంటే మీకు ఏలినాటి శని వెళ్ళిపోయింది ఇప్పుడు. సో వెళ్ళిపోయిన తర్వాత ఆ నెగిటివ్ ఇంపాక్ట్ మీ మీద ఉంటుంది. ఇంకా ఆ ఇంపాక్ట్ పోవాలి అని అంటే అక్షయ తృతీయ రోజు యాగం చేయాలి. ఎస్, క్లెన్సింగ్ కోసం. ఎస్. కుంభరాశి వారు గురుగారు, కుంభరాశి వారికి 5వ ఇంట్లో గురువు వచ్చాడు. వీళ్ళకి కూడా లక్ టైం ఉంది ఈ సంవత్సరము. కాకపోతే ఏలినాటి శని ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేద్దాం అనుకున్నా అబ్స్టాకిల్స్ వస్తాయి. దాన్ని క్రాస్ అవ్వడమే కదా దాన్ని క్రాస్ అవ్వాలంటేనే అక్షయ తృతీయ యాగం చేసుకోవాలి. కానీ నెత్తి శని ఇక్కడ ఉంటాడు, గుండెల మీద ఉంటాడు, రానివ్వడు. ఈ వీడియో చూసినా సరే ఎవడో ఒకటి చెప్తాడు, కింద ఎవడో కామెంట్ రాస్తాడు, వీళ్ళు బాగా డబ్బులు సంపాదించుకోవడానికి వీళ్ళు జనాలందరికీ చెప్తున్నారు అంటాడు. అది మాత్రం వీడే స్పెసిఫిక్గా అవుతారు వీళ్ళు కుంభరాశి చదివి ఇది నా కోసమే రాసిండేమో అనుకొని వీళ్ళు రావాలనుకున్న వాళ్ళు కూడా రారు. ఎట్లుంటుంది అంటే కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరము అదేదో సినిమాలో యమదొంగ సినిమాలో వాడు కరెక్ట్గా చెక్ మీద సంతకం పెట్టేటప్పుడు ఆగిపోతాడు కదా, సేమ్ అట్లే ఉంటుంది అనమాట. వీళ్ళకి అన్ని డీలింగ్ అన్నీ సెట్ అయిపోతుంది. ఇంకా లాస్ట్కి ఇంకేంది డీల్ అయిపోతే లైఫ్ సెటిల్ అనుకుంటారు, ఆ డీల్ కాదు, ఇదే జరుగుతుంది. మొన్న కూడా ఇట్లానే జరిగింది. మేము ఒకటి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెళ్తుంటే నేను అన్న ఇవాళ వద్దురా రిజిస్ట్రేషన్ పెట్టుకోకు, కొంచెం ఓపిక పట్టు, నెక్స్ట్ డే పెట్టుకో అని చెప్పిన. వినలే, పోయిండు అట్లాగే రిజిస్ట్రేషన్ పోయిండు. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో సంతకం చేసే ఇది అయ్యే టైంకి సబ్ రిజిస్టర్ ఏమన్నాడు, ఇవాళ టైం లేదు, అయిపోయింది, అదో చలాన్ కట్టారు, టైం అయిపోయింది, రేపు రండి అన్నాడు. తీరా రేపు వెళ్దాము అన్న టైంకి ఆల్రెడీ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వీళ్ళు ఎవరో పరిచయం ఉన్నారు, ఆయన అదేదో లిటిగేషన్ ఉందని తెలిసిపోయింది, కథం ల్యాండ్ కొనలేదు. వెళ్ళిపోవాలంటే ఎట్లయినా వెళ్ళిపోతుంది ఎనీ టైం. ఓకే, అదే నేను చెప్పినట్టుగా నెక్స్ట్ డే ఫస్ట్ దీంట్లోకి వెళ్ళిపోయి ఉంటే ఫస్ట్ సర్ట్లో ఫస్ట్ అయిపోతుంది. అదే కదా గురుగారు, అదృష్టం అంతే. సో ఫైనల్ గా మీన రాశి వారి పరిస్థితి ఏంటంటారు గురుగారు? మీన రాశి వాళ్ళకి ఇలాగే ఉండండి, ఈ సంవత్సరం అంతా ఇలాగే ఉండండి. దయా దాక్షిణాల, ఎవ్వరు ఏదన్నా సరే కోపం రావద్దు, అందరికీ నమస్తే చెప్పండి, అందరికీ థ్యాంక్స్ఫుల్గా ఉండండి. మీన రాశి వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం థ్యాంక్స్ఫుల్ నేచర్ని అలవాటు చేసుకోండి. ఈ థ్యాంక్స్ఫుల్ నేచర్ అనేది చాలా దాన్ని ఏమంటారు, ఒబీడియన్గా ఉంటే తప్ప రాదు. అది నీ లోపల చాలా మార్పు వస్తే తప్ప రాదు. అండ్ ఆ థ్యాంక్స్ఫుల్ నేచర్ అలవాటు చేసుకుంటే చాలా మార్పు వస్తుంది. ఆ థ్యాంక్స్ఫుల్ నేచర్ అలవాటు చేసుకుంటే ఈ సంవత్సరం లక్ మీకే. లక్ అంటే ఏంటంటే ఒక 2 months వస్తుంది మీన రాశి వాళ్ళకి లక్. 2 monthsలో కర్కాటక రాశిలో ఎప్పుడైతే సూర్యుడు గురుగ్రహం ఎంటర్ అవుతాడో అది ఎప్పుడు అంటే అక్టోబర్ నవంబర్లో ఎంటర్ అవుతాడు. ఆ 2 months ఏంటంటే వీళ్ళకి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి 2 months. కాకపోతే ఏలినాటి శని ఉంది కాబట్టి ఆ ఏలినాటి శని ఎక్కడంటే గుండెల మీద కూర్చున్నాడు, కుంపటిలాగా కూర్చుంటాడు. కాబట్టి దానివల్ల ఏంటంటే దుఃఖం ఎక్కువగా అవుతుంది, అయిన వాళ్ళు దూరం అవుతారు, మానసిక క్షోభ వస్తుంది, వైరము, కోపము, తాపము ఇవన్నీ పెరుగుతాయి అన్నమాట. అంటే ఇది అనుభవించాల్సిన టైం, ఇది మీన రాశి వాళ్ళకి అనుభవించాల్సిందే. ఎందుకోసం అంటే నాకు కూడా ఒక సిచ్యువేషన్లో నా జీవితంలో వచ్చిండే. మా నాన్నగారు చనిపోయే టైంకి నా సేమ్ సిచ్యువేషన్ అనమాట. అయిన వాళ్ళందరూ దూరం అయిపోయారు, ఒంటరి అయిపోయాను, వచ్చింది. కానీ నాకు జీవితం పాఠం నేర్పించింది. సో మీరు కూడా పాఠం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండి వైరం ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేయమంటున్నారు. ఎస్, అదేదో సినిమాలో చెప్తారు కదా సన్ ఆఫ్ సత్యమూర్తిలో, వదిలేయడం గొప్పనా పట్టుకోవడం గొప్పనా అని. సో నేను ఇప్పుడు ఏం చెప్తానంటే వదిలేయడం గొప్ప, పట్టుకోవద్దు. ఇప్పుడు పట్టుకోవాల్సింది ఏంటంటే వేరే రాశి వాళ్ళు, కన్యా రాశి వాళ్ళు పట్టుకోవాలి, వృషభ రాశి వాళ్ళు పట్టుకోవాలి, తర్వాత సింహరాశి వాళ్ళు పట్టుకోవాలి. కానీ మీన రాశి వాళ్ళు వదిలేయాలి. మీరు వైరం వదిలేయాలి, తర్వాత మీ యొక్క నెగిటివ్ థాట్స్ వదిలేయాలి, క్షమించడం నేర్చుకోండి, క్షమించండి, అందరినీ క్షమిస్తూ వెళ్ళండి. సో అలా వెళితే మీన రాశి వాళ్ళకి ఈ సంవత్సరం సాఫీగా వెళ్తుంది. అండ్ నో ఫినాన్షియల్ డీల్స్ అగ్రిమెంట్ల జోలికి వెళ్ళకూడదు. ఏదైనా ఉంటే డైరెక్ట్ సేల్ డీడ్కి వెళ్ళండి, కానీ అగ్రిమెంట్ల జోలికి వెళ్ళకూడదు, అప్పులు ఇవ్వకూడదు, అప్పు చేయకూడదు మీన రాశి. సో వీళ్ళు అక్షయ తృతీయకి రావద్దు. సో మరి వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీస్ నాట్ అలౌడ్, వీళ్ళకి లేదు, ఎంట్రన్స్ లేదు. మరి ఏమైనా రెమెడీస్ సూచించండి గురుగారు. కలియుగ ప్రత్యక్ష దైవ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళండి, 7 కొండలు ఎక్కండి, 7 కొండలు ఎక్కి స్వామివారిని ఆరాధన చేయండి. తర్వాత పంచభూత శివలింగ దర్శనం చేసుకోండి మీన రాశి వాళ్ళు. పంచభూత శివలింగాలంటే ఫస్ట్ ఇదే మన పృథ్వీలింగం, ఏకాంబరనాథ స్వామి పృథ్వీలింగం, ఆపస్సులింగం అంటే జలలింగం జంబుకేశ్వర స్వామి, తర్వాత పృథ్వీ ఆపస్ తేజోలింగం అరుణాచలం వెళ్ళాలి, తేజోలింగం తర్వాత ఆకాశలింగం ఏది అంటే మన పృథ్వీ అపస్ తేజ వాయులింగం వచ్చేసి శ్రీకాళహస్తి, తర్వాత ఆకాశలింగం చిదంబరం.
ఈ 5 శివలింగాలు దగ్గరలో కానీ కాదు, నేను చెప్పినట్టుగానే పోవాలి. అయితే పృథ్వీలింగం నుంచి స్టార్ట్ చేయండి, లేదంటే చిదంబరం లింగం నుంచైనా స్టార్ట్ చేయండి. ఓకే. చిదంబరం స్టార్ట్ చేయాలి. చిదంబరం స్టార్ట్ చేస్తే చిదంబరం, శ్రీకాళహస్తి, అరుణాచలం, తర్వాత జంబుకేశ్వరం, తర్వాత కాంచీపురం ఏకాంబరనాథ స్వామి, లేదంటే మళ్ళీ ఇట్లనే స్టార్ట్ చేయాలి. కాంచీపురం ఏకాంబరనాథ స్వామి, జంబుకేశ్వర స్వామి, తర్వాత అరుణాచలం మధ్యలో వస్తుంది ఎప్పుడైనా, అరుణాచలం, శ్రీకాళహస్తి, తర్వాత చిదంబరం. సో ఇవి లైన్గా ఇలాగే వెళ్ళాలి. పంచభూత లింగాల్ని దర్శనం చేసుకోండి, బాగుంటుంది మీకు.